మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వయాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె శ్రీదేవుని సంఘం మా ప్రియమైన బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయడం నిర్వాహక భాగము, శక్తియా గెస్సిమ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకున్నాము. శక్తియా గెస్సిమ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వానితో చెప్పగా వారును వెళ్ళిది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని గురించి, ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక సంబంధమైన ఇంటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా రాయించిన మాటలు. అంటే పరలోకములో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము మనం జీవించాలంటే ఆయన పిలుపునకు మనం ఎట్టి రీతిగా సిద్ధపడవలసినదో పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ద్రాక్ష యజమానిగా మరి తండ్రిని మనం చూస్తున్నప్పుడు కూలివారిగా, పనివారిగా పిలువబడిన మనమందరము కూడా ఆ యజమానిని యొక్క రాజ్యమందు తండ్రితో పాటు మనము కూడా పాత్రలం కావాలనేది తండ్రి యొక్క ఉద్దేశము. అంటే తండ్రి యొక్క పనిలో మన పాత్ర ఏమైనదో పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా పలికిస్తూ, అందుకని ఇక్కడ అన్నాడు, కూలికి పెట్టబడిన దాసులను గురించిన ఉపమానము అని రాయబడింది. అంటే ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన, మనము పనివారమై ఉన్నాము, ప్రభు పనివారమై ఉన్నాము. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, ఆయన కుమారుడు చూపిన మార్గంలో మనము జీవించేవారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అంటున్నాడు. పరలోక సంబంధమైన గృహములో ఆ యజమానితో పాటు మనము కూడా పాత్రలం కావాలంటే ఆ యజమాని యొక్క మాట మనము వినాలి. కాబట్టి ఇక్కడ పనివారికి కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి అంటున్నాడు. అంటే ఉదయకాలమున ఆయన పనివారిని పిలిచినప్పుడు ఆ పనిలో పనివారు నిమగ్నులైన విధానం ఇక్కడ మనం చూడగలం. ఎలాగా? దినమును 1 దేనారమును చొప్పున పనివారితో వడబడి అంటున్నాడు. దినానికి 1 దేనారం, దేనారం అనగా ₹1 ఇంచుమించు అని రాయబడింది. ఆ విధంగా వారికి దినానికి ఇవ్వడానికి యజమాని తండ్రి నిర్ణయించాడు. ఆ తండ్రి నిర్ణయానికి లోబడి వారు పనిలోకి వెళ్ళారు. అదేవిధంగా తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఉన్న వారిని నిలిపి ఉన్న వారిని కొందరిని చూచి, అంటే యజమాని పనిలో పెట్టుకున్న వారే కాక అనేకులను ఇంకా పనికి అయినా పిలుస్తున్నాడు. కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు ఈ పనిలో మన పాత్ర ఏమైనదో ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎవరైతే పిలువబడుతున్నారో, ఎవరైతే ఆ పిలుపునకు లోబడుతున్నారో
వారు ఉదయం 5 గంటలకు వచ్చిన వారు ఉన్నారు. తర్వాత 9 గంటలకు వెళ్ళి మరి ఆయన పిలిచినప్పుడు కొంతమంది వచ్చి వారికి అందులో పాలుభాగస్తులయ్యారు. మీకు ఏది ఇవ్వడం న్యాయమో నేను దాన్ని మీకు ఇస్తానని యజమాని చెప్పడము. దాదాపు 12 గంటలకు అలాగనే 3 గంటలకు అటు తర్వాత మరలా వెళ్ళి అలాగే చేశాను. ఇలాగా యజమాని ఉన్న పనివారితో కాక అనేకులను తన పనికి ఆయన పిలుస్తున్నాడు. ఈ పిలుపులో భాగంగా వచ్చే ప్రతి వారు కూడా ఆ యజమాని మాటకు లోబడి పనిచేస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచి ఉన్నగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వానిని అడుగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. చూడండి, మరి దినమంతా వారు వ్యర్థంగా ఉంటున్నప్పుడు వారు ఆ వ్యర్థమైన జీవితాన్ని గడపకూడదని తండ్రి తలచి మరి సాయంకాలం 5 గంటలకు కూడా వెళ్ళి వారిని పిలిచి తన పనిలో పెట్టుకున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన ఏమైనదంటే, పిలువబడిన ప్రతివారు పనికి పాత్రులే. ఉదయకాలము 5 గంటలు మొదలుకొని 9 గంటలు మొదలుకొని అలాగా ప్రతి 3 గంటలకు యజమాని తన పనివారిని పిలుస్తున్నాడు. అంటే ఏంటి? దేవుని పిలుపును, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే ఆహ్వానించి అంగీకరించి ఆయన చిత్తాన్ని జరిగించేవారే ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. యజమానుడు తన పనివానికి తాను ఇవ్వదలచినది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది పొందుకోవడానికి అర్హత కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రభు యొక్క పిలుపులో, ప్రభు యొక్క ఉద్దేశములో మనము పాత్రదారులమై ఉన్నాము కాబట్టి ఆ కోత విస్తారతను బట్టి యజమాని తన ద్రాక్ష తోటలోనికి ఎలాగైతే పనివారిని పిలిచాడో, నేడు ప్రభు యొక్క పరిచర్యలో మన పాత్ర ఏమైనదో మనము గుర్తెరిగి ప్రభు పిలుపునకు మనము ఆ విధంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకుంటూ, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ యజమానుడు మరి వారందరినీ ఈ విధంగా పిలుచుకొని మరి ప్రతివానికి వానికి ఇవ్వవలసినది తాను ఇస్తున్నాడు. ఏ విధంగా? 8 అంటాడు, సాయంకాలం అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివాణిని పిలిచి, చివరి వచ్చిన వాని మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇయుడని చెప్పాను అంటున్నాడు. అంటే తాను ఏ విధంగా అయితే తాను ఇస్తానన్న మాట చొప్పున తాను ఉదయం 5 గంటల్లో వచ్చిన మొదలుకొని సాయంత్రం 5 గంటల వచ్చిన వాని వరకు కూడా ప్రతివానికి తాను సమృద్ధిగా వారికి ఇచ్చి వారిని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ పనివారిలో కొద్దిగా వ్యత్యాసం కలిగింది. ఏంటది? మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేది కానీ వారికి 1 దేనారము చొప్పుననే దొరికెను. వారిది తీసుకొని చివర వచ్చిన వాని వీరును 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వానికి సమానముగా చేసితివేమి అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. చూడండి, యజమానుడు పనికి పెట్టుకున్నప్పుడు వారి పనికి ఒడబడి వచ్చారు. ఆ యజమానుడు ఇచ్చింది తీసుకుని వెళ్ళక తిరిగి వారు ఎక్కువ సమయం చేశాం కాబట్టి మాకు తక్కువ ఇచ్చామని తిరిగి యజమాని మీద కోప్పడుతున్నారు. అంటే నేడు పరిచర్యలో, నేడు సేవలో అనేకులు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని మరిచి తాము చేస్తున్న పరిచర్యలో తమ పాత్ర ఎంత ఉన్నదో అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నారు కానీ యజమాని యొక్క ఉద్దేశము పనివానిలో ఏమైనది వారు గ్రహించట్లేదు. అంటే పిలుపునకు లోబడిన నీవు ప్రభు పని మాత్రమే చేయాలి తప్ప నీవు యజమానికి విరోధముగా ఆలోచన చేయకూడదు. నేను పిలిచిన నీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీకు ఏది న్యాయమో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు పొందుకొని ఆ నిత్యరాజ్యంలో నీవు నివసించాలి తప్ప
తిరిగి ఆయనను ప్రశ్నించే రీతిగా నీ హృదయమందు నీవు వ్యాధి కలిగి ఉండకూడదు. ఇక్కడ మొదట వచ్చిన వారు మరి అసూయచ్చో మరి ఇంత కష్టపడినా మాకు తక్కువ వచ్చిందని ఏ విధంగా అయితే బాధపడుతున్నారో, నేడు ప్రభు యొక్క పరిచర్యలో కూడా అనేకులు అట్టివారై ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 13లో, అందుకు అతడు వారితో ఒకని చూచి, స్నేహితుడా, నేను అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్లయితే కడపట వచ్చిన వానికి వీనికిచ్చుటకు నాకు ఇష్టమైనది అంటున్నాడు. తండ్రి చిత్తం ఏమైనదో ఆయన దాన్ని నెరవేర్చువాడు. తండ్రి చిత్తాన్ని ప్రశ్నించే అధికారము మనకు లేదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభు నేను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో నీవు ప్రభువుకి దాసుడివై ఉండు, దాసురాలువై ఉండు తప్ప తిరిగి ప్రభువు మీద, తండ్రి మీద అధికారము కలిగి నీవు జీవించకూడదు అనే విషయాన్ని గుర్తు చేయొచ్చు. నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ములోనికి చేయుటకు న్యాయము కదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు అన్నాడు. అంటే ప్రభువు యొక్క పరిచర్యలో, సేవలో నేడు పరిచారకులుగా పిలువబడుతున్న విశ్వాసులైన వారు, సేవకులైన వారు, ప్రభువు పిలుపునందుకున్న ప్రతి సేవకుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిలో నీవు పరిపూర్ణత కలిగి, సంపూర్ణత కలిగి ప్రభు చిత్తాన్ని జరిగించు గాని నీవు ఆయన చిత్తానికి విరోధముగా, వ్యతిరేకంగా నీ జ్ఞానాన్ని కానీ, నీ ఆలోచనను కలిగి ఈ లోక ధనాన్ని కానీ నీవు ఆశించకు. పరలోకమందు ప్రభు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో ఆ పరలోకములో ప్రభువుతో ఆ ఉండే యొక్క నిత్యమహిమలో ఆ స్వాస్థ్యాన్ని నీవు పొందుకోవడానికి నీ పాత్ర భూమి మీద ఏమై ఉన్నదో అనేది నువ్వు గ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా చెప్పినట్లుగా నీ పిలుపునకు తగినట్లుగా తండ్రి చిత్తాన్ని అనుసరించి ప్రభు యొక్క మాట చేత, పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మనము ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉండాలని సనుగు కొనక, గొనుగు కొనక ప్రభు చిత్తాన్ని జరిగిస్తూ ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఆయన యొక్క ప్రత్యక్షతలో, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు చేరువారమై ఉండాలని మరి మన హృదయమందును, తలంపుల యందును, ఆలోచనల యందును దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటకు హృదయపూర్వకముగా, వాక్యానుసారంగా ఆత్మసత్యమును అనుసరించి జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, యజమానుడమైన నిన్ను బట్టి నీ పనిలో పాత్రలమైన మమ్ములను నాయన నీ పిలుపునకు లోబడి జీవించుటకు మాకు నేర్పించావు. నిజమే నాయన, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అనేకమైన వాటి మీద ఆశలు కలిగి, ఆలోచనలు కలిగి మేము జీవించేవారమై ఉంటాము. లోకమున్న వాటిని ప్రేమించక తండ్రి నీ ఉద్దేశము, నీ చిత్తము ఏమైనదో గ్రహించి ఆ ప్రకారము జీవించుటకు మాకు నేర్పించండి. అవును నాయన, యజమానుడైన నిన్ను బట్టి నీ యొక్క యాజమాన్యములో ప్రభా నీ పనివారిగా నీ యందు జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. మా హృదయమందును, ప్రవర్తన యందును నిన్ను కలిగిన వారమై, నీ ఉద్దేశాన్ని ఎరిగిన వారమై నీతో సదాకాలము జీవించే కృప మా అందరికీ దయచేయండి. ఎవరైతే నాయనా నీ పిలుపునకు లోబడి నీ చిత్తాన్ని అనుసరించి నడుచువారే అన్నారో వారికి ప్రతిఫలాన్ని నీవు ఇచ్చువాడవు. ఒకవేళ అట్టి రీతిగా కాక మా స్వనీతిని, మా స్వార్థాన్ని చూసుకుని నీ పనిలో ఉన్నట్టయితే నాయనా మేము శిక్షార్హులమవుతాం. కాబట్టి నాయనా, కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి నాయనా, పనికి పాత్రలుగా పిలువబడిన ప్రతి విశ్వాసిని, సేవకుని, సేవకురాల్ని నీవు ఆశీర్వదించి, దీవించి సత్యముతో, నీతితో, యథార్థతతో నీ యందు జీవించినట్లు అట్టి కృప ప్రతి వారికి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. తండ్రి, నీ నిత్యరాజ్యంలో నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని
జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేయమని ఇటు పరిచర్యలో ప్రయాణాల్లో మా రాకపోకల్లో మీరు మాకు తోడేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేయము, మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడయండి సంరక్షించనుగాక, ఆమెన్.